గ్రేటర్ ఎలక్షన్లపై జనం ఏమనుకుంటున్నారు, నేతల నుంచి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, సిటీలో రావాల్సిన మార్పులపై, పార్టీలు తీసుకోవాల్సిన చర్యలపై వాళ్ళ అభిప్రాయం ఏంటి? దీనిపై బుచ్చన్న అందిస్తున్న రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచిన తొలి పాలకవర్గం ఏ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది, తొలి మేయర్కు ఏ సూచన చేయబోతున్ననేది సరూర్ నగర్ ఏరియాలో ఉన్న వాకలను అడిగి తెలుసుకుందాం. గారు, తొలి పాలకవర్గం హైదరాబాద్ నగర దృష్టిలో ఏ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు? రోడ్లని డెవలప్ చేయాలి. రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి. తర్వాత డ్రైనేజ్ ప్రాబ్లం కూడా చాలా ఉన్నది. రోడ్లన్నీ మంచిగా అవ్వాలి. వాటర్ కొన్నిసార్లు రావట్లేదు అనే ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయాలి. అదేవిధంగా డ్రైనేజ్ సమస్య కూడా బాగా ఉంది. మొదలు చెత్తని మొత్తం నిర్మూలించవలసినది ఆ కౌన్సిలర్ గారికి ఉంటుంది. చెత్త ఎక్కడ మాత్రం చేయకూడదు. ఇన్ని బుట్టాలు ఇచ్చిర్రు, ప్రతి ఇంటికి 2 బుట్టాలు ఇచ్చిర్రు, అయినా జనం బయట వేస్తుర్రు. ఎందుకు వేస్తుర్రు అనేది తెలుసుకొని కొన్ని మీటింగ్లు పెట్టి వాళ్ళని చెత్తను బయట వేయకుండా చూడాలనే బాధ్యత ఈ కౌన్సిలర్ గారికి ఉంటుంది. నేను వచ్చే ఒకటేనండి, మా ఎల్బీ నుంచి బయలుదేరితే మేము మా కోటికి పోవాలంటే చాలా నరకం చూస్తున్నాం. ఆ మెట్రో తొందరగా అయ్యేటట్టుగా చూసి ఈ ట్రాఫిక్ జామ్ లేకుండా చూస్తే మాకు చాలా సంతోషంగా ఉంటుంది. బాగా దృష్టి పెట్టాల్సిందంటే హైదరాబాద్లో డ్రైనేజీ సిస్టమ్ సరిగా లేదు. నంబర్ 2, చెత్తా చెదారం. మొన్న మున్సిపల్ ఎంప్లాయీస్ అంతా సమ్మె చేసినప్పుడు చాలా ఇబ్బంది పడ్డాం. దాని పట్ల కూడా అసలు శ్రద్ధ లేదని తెలిసిపోతుంది. నంబర్ 3 ఏంటంటే వాటర్ సప్లై అనేటువంటిది వేస్టేజ్ చాలా ఎక్కువగా ఉంది. వాటిని కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. డ్రైనేజ్ వ్యవస్థ కానీ వాటర్ వస్తే వర్షం వచ్చిందనుకో డ్రైనేజ్ నిండిపోతుంది. ఇప్పుడు సరైన సౌలతులు లేవు, గడ్డి ఎండిపోతుంది, వాటర్ లేదు, ఇక్కడ వాటర్ పైప్ లైన్ లేదు, ఏ సౌకర్యం సరిగా లేదు. ఆయన మేయర్ అయినాక ఫస్ట్ మామూలు వెహికల్ సెక్యూరిటీ లేకుండా హైదరాబాద్ మొత్తం తిరగమనండి. అసలు ట్రాఫిక్ సమస్య అనేది ఎందుకు తెలిసిపోతుంది. అసలు ఎవరు తెలియదు. వాళ్ళ కామ్గా వాళ్ళ కార్లో వాళ్ళు ఒక్కరు డ్రైవ్ చేయాలి. మొత్తం హైదరాబాద్ నుంచి ఒక రోజు మొత్తం చేయమనండి. వాళ్ళు ఇచ్చిన వాగ్దానాల సగం ఇంప్లిమెంట్ చేసినా కూడా వాళ్ళు సక్సెస్ అయినట్టే. రోడ్ ట్రాఫిక్ ఒకటి, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ. ఏంది డ్రైనేజ్ వాటర్ ఎంప్లాయ్మెంట్ మీద ఇచ్చిన వాగ్దానాలు కరెక్ట్ నెరవేర్చాలని కోరుకుంటున్నాను. ఎంప్లాయ్మెంట్ చూడాలి. పిల్లల్లో అంటే ఆటలు, క్రీడలు వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి వాటిని ప్రోత్సహించాలి. ఫస్ట్ డ్రైనేజ్ సిస్టమ్ మీద దృష్టి పెట్టాలి. ఆ తర్వాత రోడ్లు, తర్వాత ట్రాఫిక్ ఆటోమేటిక్గా క్లియర్ అవుతాయి. ట్రాఫిక్ పైన డ్రైనేజ్ కంట్రోల్, భూ కబ్జాలు, మాఫియాల దానిపైన కొద్దిగా కంట్రోల్ చేస్తే. గవర్నమెంట్ హాస్పిటల్స్, ఈ హాస్పిటల్స్ను కొంచెం అదే మన ప్రైవేట్ హాస్పిటల్స్తో పోటీగా నడపగలిగితే సామాన్య ప్రజలకు ఈ వైద్య సదుపాయం అంతదని ఆశిస్తున్నానండి. బిల్డింగ్ ప్లానింగ్ మీద ఏది 1+2 తీసుకుంటున్నారు, 2+3 తీసుకుంటున్నారు, పర్మిషన్ లేకుండా చేస్తున్నారు. తర్వాత దాన్ని రెగ్యులరైజ్ చేస్తున్నారు. అంతేగాని అది రెగ్యులరైజ్ కరెక్ట్ చేసుకుంటే మనకు అంత ట్రాఫిక్ కానీ ఏదన్నా కానీ తర్వాత మళ్ళీ డిస్మాలిట్ చేసే ఎక్కువ పని ఉండదు మున్సిపాలిటీ. రోడ్లు విశాలంగా వేయాలి. ట్రాఫిక్తో చాలా లేట్ అవుతుంది. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ ప్రతి దీనికి ఒక హాస్పిటల్కి వెళ్ళి ఒక అంబులెన్స్లు ఇరికిపోతున్నాయి ఎక్కడ చూసినా కానీ. డ్రైనేజ్ ప్రాబ్లం, వాటర్ ప్రాబ్లం అది ఉంది. ఇంకోటి ఏంటంటే మా బిజినెస్ డీజేది. ఆ డీజే ఎట్లా చేసిండ్రంటే మొత్తంకి బ్యాండ్ చేసిండ్రు. మా పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే ఇక ఏం పని చేయలేం, ఏం చేయలేం. క్లెన్లీనెస్ ఉండాలి ఎక్కడైనా. ఇప్పుడు ఈ గ్రౌండ్కి వచ్చినాము, ఎంత మంచి మెయింటైన్ అవుతుంది కాబట్టి ఇంతమంది వచ్చి వర్కౌట్ చేస్తున్నారు. అలానే రోడ్స్ అన్నీ బాగుంటే మన హైదరాబాద్ అనేది క్లీన్గా ఉంటుంది. వాటరు ఇప్పుడు వాటర్ చాలా ప్రభావం చాలా ఇదిగా ఉంది. వాటర్ రావాలి, రోడ్లు మంచిగా ఉంచాలి. ట్రాఫిక్ సమస్య లేకుండా వాటర్ సమస్య అన్నీ ఉన్నాయి కదా. డ్రైనేజ్ సమస్య కానీ, కరెంటు, పవర్ కానీ, దానికోసం మెయిన్గా ఫస్ట్ ట్రాఫిక్ ఒకటి, డ్రైనేజ్ వ్యవస్థ. కోర్స్ మెట్రో అవుతుంది. మెట్రో ఎంత ఫాస్ట్ అయితే అంత పబ్లిక్ యూజ్ అవుతుంది. ప్రజలలో ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయాలి. ఇప్పుడు కొంత విభిన్న సంస్కృతులు కలిగిన ఈ నగరము విభజన ముందు ఒక విధంగా ఉండేది, విభజన తర్వాత ఒక విధంగా ఉంది. కానీ అక్కడక్కడ ప్రజలు కొద్దిగా అభద్రతా భావంలో ఉన్నారు కాబట్టి పార్టీలు అందరూ ఇస్తున్నారు, భద్రతా భావాన్ని ఇస్తున్నా కూడా మొదటిగా ప్రజలు ఒక రకమైన నమ్మకాన్ని కలగజేస్తూ వీళ్ళు గెలిచిన తర్వాత అనేది కొన్ని మూటాలు సహకారంతో జనాలను ఇబ్బంది పెట్టే పరిస్థితి చాలా ఉంది గతంలో. దాన్ని అనేది లేకుండా ఈ ప్రభుత్వాలు కూడా దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి.